చిన్నేకల్ మండలము పార్టీ ఉడేగొల్ల మన విలేజ్లో ఎంపీపీ స్కూల్లో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. దానివల్ల అంటే ఒక చిన్న పిల్లలు ఒక 23 మంది పిల్లలు ఫుడ్ తిని ఫుడ్ పాయిజన్ అయ్యి అస్వస్థతకు గురయ్యారనే ఉద్దేశం అనే దీంతో భాగంగా హాస్పిటలైజ్ అయ్యారు. హాస్పిటలైజ్ అయిన తర్వాత ఇమీడియట్గా ఇక్కడి నుంచి 23 మందిలో 4 అప్పటికప్పుడే రికవరీ కావడం జరిగింది. అయితే మిగిలిన వాళ్ళను 10 మందిని హాస్పిటల్ చేర్చడం జరిగింది. ఇమీడియట్గా అక్కడ రెవెన్యూ సిబ్బంది, అదేవిధంగా హాస్పిటల్ డాక్టర్స్, అదేవిధంగా మున్సిపాలిటీ వాళ్ళు, తర్వాత మెడికల్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా హాస్పిటల్ దగ్గర ఉండి వాళ్ళ యొక్క బాగోగులన్నీ కూడా చూడడం జరిగింది. వాళ్ళ యొక్క రికవరీకి కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క సాయశక్తిగా ప్రయత్నాలు కూడా చేయడం జరిగింది. ఈ తర్వాత ఇది ఎందుకు జరిగింది అనే ఒక కోణంతో స్కూల్ కూడా విజిట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ స్కూల్లో కూడా కొంచెం పాత బియ్యం వాడినారనేది కొంచెం ఉండడంతో పాత బియ్యము, కోడిగుడ్లు కూడా ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా చిక్కీలు పరిశీలించడం జరిగింది. చిక్కీలు అయితే కొంత రీసెంట్గానే మ్యానుఫ్యాక్చరింగ్ జరిగినాయి కాబట్టి వాటి యొక్క కాల పరిమితి ఇంకా 2 నెలలు ఉంది. అదేవిధంగా బెల్లం కూడా పరిశీలించాము. బెల్లం కూడా 90 days అంటే డిసెంబర్లో అది మ్యానుఫ్యాక్చర్ అయింది. అక్కడి నుంచి 3 నెలలు తీసుకుంటే 90 days ఉంది. సో ఇంకా 1 మంత్ అయింది. ఇంకా 2 నెలలు దాని యొక్క కాలపరిమితి ఉంది కాబట్టి వాటన్నింటినీ పరిశీలించడం జరిగింది. అయితే ముఖ్యంగా రైసు, అదేవిధంగా కోడిగుడ్లు ఈ 2 కూడా సీజ్ చేసి రైస్కు ఆల్టర్నేటివ్గా స్టాక్ పాయింట్తో మాట్లాడి స్టాక్ పాయింట్ నుంచి ఆల్టర్నేటివ్ రైస్ తెప్పిస్తున్నాము. ఈ రైసు డిస్మాండ్కి పంపించేస్తున్నాము. కోడిగుడ్లు కూడా పక్కన పెట్టేసి సీజ్ చేసేస్తాము. వీలైతే పై అధికారుల యొక్క ఆదేశాలతో వాటిని పగలగొట్టడం కూడా జరుగుతుంది. సో ఈ విధంగా ఉంది. పిల్లలంతా కూడా పాత్రలు కూడా వంట పాత్రలు ఇక్కడ చూసాము. పాత వాడుతుండే వాళ్ళు వాటిని కూడా ఈ వంట మనిషికి, తర్వాత వంట ఏజెన్సీ వాళ్ళకు కూడా మేము వారణ చేయడం జరిగింది. వారణ చేసి కొత్త పాత్రలతో ఈరోజు వంటలు కూడా కొత్త పాత్రలతో చేయించడం జరిగింది. ఈరోజు మెనూ ప్రకారము ఈ యొక్క రైసు, పప్పు చేయడం జరిగింది. పాయసం కూడా చేయడం జరిగింది. అయితే పాయసం కూడా పాత యొక్క పాత్రలో చేయడం వల్ల పిల్లలకు వాటిని పెట్టలేదు. మిగిలినంతా కూడా మేమే అధికారులు అంతా కూడా పిల్లలతో కలిసి భోంచడం జరిగింది. టేస్ట్ చేసాము, బాగుంది, ఇబ్బంది ఏం లేదు. పిల్లలు కూడా వాళ్ళతో 23 మందితో మేము స్కూల్కి పిలిపించి వాళ్ళ తల్లిదండ్రులతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇప్పుడు బాగానే ఉన్నారని వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. పిల్లలతో కూడా ప్రతి ఒక్కరిని కూడా పరిశీలించాము. వాళ్ళు కూడా బాగానే ఉన్నారు. వాళ్ళతో కూడా అందరితో కలిసి ఫోటో దిగడం జరిగింది. వాళ్ళకి మళ్ళీ సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. డాక్టర్ గారు కూడా ఇబ్బంది ఏం లేదని నేను చెప్పడం జరిగింది. సో వాళ్ళంతా కూడా ఆ సూచనల మేరకు ఇంట్లో ఈరోజు రేపు 2 రోజులు రెస్ట్ తీసుకుంటే ఆటోమేటిక్గా రికవర్ అయిపోతారు. కాబట్టి ఎట్లా రేపు హాలిడేనే ఉంది కాబట్టి సోమవారం కల్లా పిల్లలంతా కూడా రికవర్ అయ్యి స్కూల్కు యథావిధిగా స్కూల్కి వస్తారని చెప్పి కోరుతున్నాను. థ్యాంక్ యూ అనేది అని చెప్పారు. కానీ వాస్తవంగా అయితే డాక్టర్ గారు మళ్ళీ పరిశీలించారు. ఎందుకంటే ఫుడ్ పాయిజన్ అనేది ఇప్పుడు మధ్యాహ్నం 12:30 గంటల కాడ భోజనం పెట్టడం జరిగింది. 12:30 గంటల నుంచి మధ్యాహ్నం దాదాపు 4:30 వరకు పిల్లలు ఎక్కడ కూడా అంటే ఇక్కడే ఆడుకున్నారు, చేసుకున్నారు. కొంత ఎండలో వాళ్ళు ఎండలో ఆడుకోవడం వల్ల కొంత అస్వస్థత ఎక్కువ కావడం అనేది అనుకున్నారు. డాక్టర్ గారు కూడా అదే ధృవీకరించినారు. అంటే ఎక్కువ డిహైడ్రేషన్ కావడం వల్ల ఫుడ్ పాయిజన్ వల్ల కాకపోయింది. ఏదైనా బయట ఫుడ్ ఏదైనా తింటే చెప్పలేము. కాబట్టి ఫుడ్ పాయిజన్ అయితే దీంట్లో 100% కాదు అని చెప్పడం జరిగింది. అందుకనే ఇక్కడ వీళ్ళకు కూడా మనం ఏజెన్సీ వాళ్ళకు ఒక వారంతోనే వాళ్ళకు సరిపెట్టడం జరిగింది. లేదంటే వాళ్ళకు సస్పెన్షన్ కంపల్సరీగా రెకమెండ్ చేస్తున్నాము. ఎందుకంటే సరిగ్గా చేయలేదని ఉద్దేశంతో అలాంటిదేం లేదని చెప్పి మనకు ధృవీకరించారు. కాబట్టి వాళ్ళ మీద ఎక్కువగా చర్యలు తీసుకోవడానికి లేదు.